వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ కీలక అడుగు. 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సర్కార్ వెల్లడి. ఆరున సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు పలు సమస్యలు విన్నవించగా సానుకూల స్పందన. రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్. రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి అవకాశం. న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి భేటీ. పలు అంశాలపై చర్చ. నవీపేట మండలంలోని తుంగిని గ్రామంలో పుష్కర ఘాట్ను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆలయంలో పూజలు చేసిన సిపి ఘనంగా సన్మానించిన ఆలయ నిర్వాహకులు. నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్కి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాలి. నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన తెలిపిన సంజయ్ అభిమానులు. నిజామాబాద్ నగరంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కలిసి హెచ్పివి వ్యాక్సిన్ పోస్టర్ను ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. మాజీ మేయర్ సంజయ్ అభిమానులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షను విరమింపచేసిన నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ. చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ కీలక అడుగు వేసింది. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్ను సీఎంకు అధికారులు ఇవాళ వివరించారు. ఈ ప్లాన్ను పరిశీలించిన రేవంత్ రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఆలయ పవిత్రతను కాపాడేలా పలు కీలక మార్పులు సూచించారు. మొత్తం 225 కోట్ల వ్యయంతో బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి అభివృద్ధి పనులకు స్థాపన చేయనున్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ సాంప్రదాయబద్ధంగా ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఆలయ పరిసరాల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఏ చర్యలనైనా అడ్డుకునే నిబంధనలను కఠినతరం చేయాలని పేర్కొన్నారు. అక్షరాభ్యాసం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, వసతి గృహాలు, గోదావరి స్నాన ఘట్టాలను ఆధునీకరించనున్నారు. న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి సహచర ఎంపీలతో కలిసి భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి సహచర ఎంపీలతో కలిసి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ను చైర్మన్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్తో ఆయన ఛాంబర్లో భేటీ అయి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ నగరంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హెచ్పివి వ్యాక్సిన్ పోస్టర్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెండల సురేష్ ఆధ్వర్యంలో 9 నుండి 14 సంవత్సరాల ఆడబిడ్డలకు ఇచ్చే హెచ్పివి వ్యాక్సిన్ పోస్టర్ను నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 20వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు దీపక్ మహేష్, సెక్రటరీ గోపి, కార్తిక్, జాయింట్ సెక్రటరీ బబ్లు, కృష్ణ ఫ్యాన్స్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈ రోజులలో అతి ప్రమాదకరమైంది పొల్యూషన్. మనం పీల్చే గాలిలో కానీ, తాగే లిక్విడ్స్లలో కానీ, తినే పదార్థాలలో కానీ మనం నిత్యం చూస్తూ ఉన్నాం కల్తీ. రోడ్డు మీద అధిక సంఖ్యలో వెహికల్స్ ఉండడం వల్ల ఎయిర్ పొల్యూషన్,
చిన్నపిల్లలకు ఒక సహాయ సహకారాలు చేయాలని ఒక మంచి సంకల్పంతో అల్లు అర్జున్ గారు ఒక ప్రముఖ ఇలా హాలీవుడ్ యాక్టర్ కూడా అనొచ్చు. ఆయన ఫౌండేషన్ ఏదైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా నవిపేట మండలంలోని తుంగిని గ్రామంలో గల పుష్కర ఘాట్ను సిపి సాయి చైతన్య పరిశీలించారు. నవిపేట మండలంలోని తుంగిని గ్రామం గోదావరి నదీ తీరాన ఉన్న పుష్కర ఘాట్లను సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఆలయంలో పూజలు నిర్వహించగా సర్పంచ్ కాంతారావు, వీడీసీ సభ్యులు సిపి సాయి చైతన్యను సన్మానించారు. అనంతరం సిపి పుష్కర ఘాట్ను పరిశీలించారు. భక్తులు అధిక సంఖ్యలో తుంగిని గోదావరికి వచ్చే అవకాశాలున్నందున ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సిపి వెంట నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఎస్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ భూమేష్ మరియు వీడీసీ సభ్యులున్నారు. నిజామాబాద్ నగర తొలి మేయర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మపురి సంజయ్ కు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు గాంధీ చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న సంజయ్ కు తగిన ప్రాధాన్యత లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సంజయ్ కు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవి దక్కకపోవడంపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగర అభివృద్ధిలో తొలి మేయర్గా ఆయన ముద్ర స్పష్టంగా ఉంది. అలాంటి నాయకుడికి ఇప్పుడు పార్టీలో గుర్తింపు లేకపోవడం బాధాకరమని నిరసనకారులు పేర్కొన్నారు. మరోవైపు గత కొంతకాలంగా పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ధర్మపురి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రోడ్డెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం అభిమానులు మాట్లాడుతూ సంజయ్ సేవలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే ఆయనకు సముచిత పదవిని అప్పగించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అధిష్టానం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మపురి సంజయ్ అభిమానులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ సందర్శించి దీక్షను విరమింపచేశారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కు అన్యాయం జరుగుతుందని భావించి తన అనుచరులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని నిజామాబాద్ నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ సందర్శించి వారితో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని, నాయకులు పార్టీ కోసం చేసిన కృషిని చూసి సమన్యాయం చేస్తారని, సమయాన్ని బట్టి పదవులు కేటాయిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుందని సంజయ్ అనుచరులు అనుకోవడం సరైంది కాదని, ఎందుకంటే నిజామాబాద్ నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులుగా మున్నూరు కాపు బిడ్డనైనా నాకు అవకాశం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా రాంభూపాల్కి ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 10 కార్పొరేటర్ స్థానాలను మున్నూరు కాపులకు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పలు మున్సిపాలిటీలో చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా తదితర నామినేట్ పదవులు కేటాయించడంతో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ లాంటి కీలక పదవులను మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందని, ఇంకా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కావున అందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా కలిసి పనిచేయాలి కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకూడదని, ధర్మపురి శ్రీనివాస్ అనుచరులుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని, రాబోయే ఎన్నికల్లో 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించుకునే విధంగా అందరం కలిసి ముందుకు అడుగులు వేయాలని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. నమస్కారం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉన్న చోట సమయం బట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది. ఈరోజు మున్నూరు కాపులకు తరఫున కావచ్చు, సంజయ్ గారికి కానీ మనం అన్యాయం జరుగుతుందని మీరందరూ ఈరోజు ఏదైతే ఈ లైట్ మీద మీరు నిరాహార దీక్ష చేస్తున్నారో వారు కూడా ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. సమయం బట్టి వారు కూడా ఏదో ఒక హోదాలో అవకాశం కల్పి చేస్తారు. మున్నూరు కాపు నుంచి నాకు ఈరోజు అధ్యక్షుడు రావడం కానీ, రాంభూపాల్ గారు జనరల్ సెక్రటరీ గారు రావడం కానీ, ఇంకా ఇతరులందరికీ అవకాశం రావడం వారి సమయాన్ని బట్టి రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుక సరఫరా చేసేందుకు మన ఇసుక వాహనం యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. స్థానిక గృహ నిర్మాణదారులు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను సరఫరా చేయటకు ప్రభుత్వం మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానాన్ని అమలు పరిచిందని, ఈ విధానంలో భాగంగా ఇసుక అవసరమున్న వినియోగదారులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ సూచించారు. సంబంధిత పంచాయతీ సెక్రటరీ దరఖాస్తును పరిశీలించి తహసీల్దార్కి పంపిస్తారు. తహసీల్దార్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు. అనుమతి వచ్చిన తర్వాత దరఖాస్తుదారుడు ఆన్లైన్
ఆన్లైన్లో చెల్లింపు చేయాలి. అనంతరం అనుమతి పొందిన ఇసుక అమ్మకం జరిగే ప్రాంతానికి ట్రాక్టర్తో వెళ్లి సంబంధిత అధికారికి తనకు వచ్చిన క్యూఆర్ కోడ్ను చూపించి ఇసుక నింపుకొని వెళ్లవచ్చు. ప్రభుత్వ అవసరాల కోసం ఇసుకను సంబంధిత ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారి దరఖాస్తును ఆన్లైన్లో చేయవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విచ్చలవిడిగా ఫీజుల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆగమవుతున్నాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలను ఆగం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల మీద ఈ ప్రభుత్వానికి అంత ప్రేమెందుకని నిలదీశారు. మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినప్పుడు లక్షలాది మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. దీనిపై తెలంగాణ విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు సిద్ధం చేసి నెలలు గడుస్తున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పేదలు మధ్యతరగతి ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఖచ్చితంగా వారిని మోసం చేయటమేనని అన్నారు. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది. 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం సివిల్ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 08468220051 అనే కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, కొనుగోలు సంబంధిత వివరాల కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. వరి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతను పెంచేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, డీసీఓ రామ్మోహన్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరణ, భక్తులకు దర్శింపచేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శనివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల, ధర్మపురి, కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు రవి మాట్లాడుతూ ఈరోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, స్వామివారి కోరిన కోరికలు తీర్చేవారన్నారు. ఇక్కడ అన్ని ఆలయాల్లాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంత స్వరూపంగా ఉండడం విశేషమన్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్ అన్నసత్రం వరకు పెరిగిందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం, అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థిసారథి తెలిపారు. ఈ నెల 12న నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో డాక్టర్ అన్నా బాహు సాటే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని మాదిగ జేఏసీ జాగృతి టీఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బరికుంట శ్రీనివాస్, మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్, టీఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు మల్లమారి సుధాకర్, మాదిగ జేఏసీ నాయకులు పిల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12న చంద్రశేఖర్ నగర్ కాలనీలో మాదిగ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ల సన్మానం, అన్నబాహె సాటే విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలన్నారు. రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. రైల్వే ప్రయాణికులకు తమ బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునే విషయంలో రైల్వే శాఖ మరింత వెసులుబాటు కల్పించింది. బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించిన నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రైన్ కదిలే అరగంట ముందు వరకు తమ బోర్డింగ్ పాయింట్ను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఇక్కడ అమలు చేయకపోగా కేరళలో మళ్లీ అవే అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు.
కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్న అభివృద్ధికి కనీసం పొంతన లేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలు కాకుండా అవాస్తవాలు మాట్లాడుతూ బోగస్ ప్రచారం చేస్తున్న బోగస్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు 2,500, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల కల్పన, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీని, పట్టణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలకు దళిత బంధు కింద 10 లక్షలు ఇలాంటి హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేసిన దాఖలాలు లేవని, ఇక్కడ ఏమీ అమలు చేయకుండానే కేరళలో ప్రచారం చేయడం మోసం చేయడమే అవుతుందన్నారు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కడు పేదలు లేని రాష్ట్రంగా కేరళను తీర్చిదిద్దిందని, దేశంలో కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి ఘనత సాధించిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణలో 76% అక్షరాస్యత ఉంటే కేరళలో 100% ఉందని, పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ అమలు చేస్తుందని, వైద్యం పూర్తిగా అక్కడ ఉచితంగా ఉందని, కానీ ఇక్కడ వ్యాపారంగా మార్చారన్నారు. ప్రెస్ మీట్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వి వెంకట్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం మార్చి పేదలకు కల్పిస్తున్న ఉపాధిని దెబ్బతీసే చర్యలకు పూనుకున్నారని, విద్యుత్ చట్టాన్ని సవరించి రైతులకు నష్టం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, ఆషన్న, పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్, సుజాత మరియు శిల్పలింగం, రాజు, అంజయ్య, అనిత, శ్రీదేవి, ఒడ్డన్న, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కార్మికోద్యమ నేత ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ జల్ల మురళి ఆశయాలను ముందుకు తీసుకుపోయినప్పుడే నిజమైన నివాళి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. నిజామాబాద్ నగరంలో అర్సపల్లిలో అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యాలయంలో జల్ల మురళి ప్రథమ వర్ధంతి సభను ఇఫ్టూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ జల్ల మురళి నిజామాబాద్ నగరంలో అన్ని రంగాల కార్మికులను ఏకం చేసి ఉద్యోగ భద్రత కోసం వేతనాల పెంపుకై, పని గంటల తగ్గింపుకై అనేక పోరాటాలు చేశారని, నగరంలో కోటగల్లి, శ్రామిక్ నగర్, నాగరంలో పేదలకు ఇండ్ల పట్టాల కోసం జరిగిన పోరాటంలో ముందున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు బి భూమన్న, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, ఇఫ్టూ నగర అధ్యక్షులు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి శివకుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు బి భూమన్న, డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, ఇఫ్టూ నగర అధ్యక్షులు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి శివకుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు జేపీ గంగాధర్, గోపాల్, మోహన్, భారతి, మల్లేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో పాల్గొన్న బాగేపల్లికి చెందిన లక్ష్మణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన కుస్తీ పోటీల్లో అస్వస్థతకు గురైన బాగేపల్లి గ్రామానికి చెందిన కోరుట్ల లక్ష్మణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన కోరుట్ల లక్ష్మణ్ హనుమాన్ జయంతి రోజున అభంగపట్నం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో పాల్గొని అస్వస్థతకు గురి కావడంతో వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రోజున మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. గ్రామాల్లో ఒకప్పుడు ఎడ్లబండ్ల జాతర అంటేనే ఎంతో సందడిగా నిండు జాతరగా సాగేది. కానీ నేడు రాను రాను ప్రతి ఏడు ఎడ్లబండ్ల జాతర కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జలమ్మ జాతరలో భాగంగా ఎడ్లబండ్ల జాతర నిర్వహించారు. గ్రామంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఎడ్లబండ్ల జాతర జరగగా నేడు 4 ఎడ్లబండ్లకే పరిమితమయ్యాయి. దీంతో బీర్కూర్లోని 5వ వార్డుకు చెందిన వార్డు సభ్యులు మేకల రాహుల్ తన సొంత ఖర్చులతో మరో 2 ఎడ్లబండ్లను తయారు చేయించి జాతరకు తీసుకువచ్చారు. దీంతో పలువురు రాహుల్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచ్ ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతుల్, యమరాములు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. జక్రన్పల్లి విద్యుత్ సమస్యలపై ప్రజావాట నిర్వహించిన ఏఈ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్తులో, అలాగే వ్యవసాయం కోసం వినియోగించే విద్యుత్తులో ఏవైనా సమస్యలుంటే నేరుగా మీరు పరిష్కరించుకోకుండా మీకు అందుబాటులో ఉండే లైన్మెన్కు కానీ ఏఈకి కానీ సంప్రదించి మరమ్మతులు చేసుకోవాలని తెలిపారు. అలా కాకుండా నేరుగా మీరే కరెంటు రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రవీణ్తో పాటు లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగ్లా వసంతరావు, బుయ్య చిన్న నర్సయ్య, సూపర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. పొతంగల్ మండలం జల్లాపల్లిలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గాంధీ విగ్రహం చేతిలో ఉన్న కర్రకు చున్నీతో ఉరివేసుకుని తెలంగాణ సంతోష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొన్ని రోజుల క్రితమే గొంతును కోసుకుంటే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. గ్రామంలో నడిబొడ్డున ఉరివేసుకోవడం కలకలం రేపింది. కోటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్లో ఈ నెల 15న జీజీహెచ్ రేకుల షెడ్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి కింద పడి ఉండగా పక్కన ఉన్నవారు అతన్ని గమనించి పోలీసు వారికి సమాచారం ఇవ్వగా పేషెంట్ కేర్ వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ నిజామాబాద్కు చికిత్స గురించి తరలించారు. వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు పరిశీలించి చూడగా అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అతని వయసు సుమారు 40 సంవత్సరాల వరకు ఉంటుందని, అతనిపైన బట్టలు ఎరుపు రంగు గీతలు గల కలర్ఫుల్ షర్ట్, బూడిద కలర్ ప్యాంటు కలదని తెలిపారు. ఎవరికైనా తెలిసినచో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నందు సంప్రదించాలని తెలిపారు. తెలంగాణ బీడీ టేకేదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లోని తెలంగాణ బీడీ తయారీదారుల సంఘానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీడీ టేకేదారుల సంఘం జిల్లా అధ్యక్షులు బెంగి సాయిన తూట్కూర నర్సయ్య మాట్లాడుతూ బీడీ తయారీ ఒక చిన్న తరహా పరిశ్రమ, బీడీ ఆకు ప్రధాన ముడిసరుకు అన్నారు. బీడీ ఆకును 100 గ్రాములకు పునరుద్ధరించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బీడీ కమిషన్ 50% పెంచాలని కోరారు. సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాలను బ్యాంకులో డిపాజిట్ చేయాలన్నారు. బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగం గంగాధర్ పాల్గొన్నారు. వేల్పూర్ శివారు అమినాపూర్ గ్రామం వద్ద ఉన్న గుడి పక్కన గల బొమ్మ ముత్తన్న తోట ప్రక్కన ఉన్న చెట్టుకు అగ్ని ప్రమాదం జరిగిందని వేల్పూర్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన ఎస్ఐ వెంటనే వారి సిబ్బందిని పంపించి దానికి అనుగుణంగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని నివారించారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ ఐకేపీ వారి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో పరస్పరంగా చర్చించి వారి కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,500 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,600 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,43,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,380 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ కీలక అడుగు. 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సర్కార్ వెల్లడి. 6న సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు పలు సమస్యలు విన్నవించగా సానుకూల స్పందన. రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్. రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి అవకాశం. న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి భేటీ. పలు అంశాలపై చర్చ. నవీపేట మండలంలోని తుంగిని గ్రామంలో పుష్కర ఘాట్ను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆలయంలో పూజలు చేసిన సిపి ఘనంగా సన్మానించిన ఆలయ నిర్వాహకులు. నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్కి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాలి. నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన తెలిపిన సంజయ్ అభిమానులు. నిజామాబాద్ నగరంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కలిసి హెచ్పివి వ్యాక్సిన్ పోస్టర్ను ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. మాజీ మేయర్ సంజయ్ అభిమానులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షను విరమింపచేసిన నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.